హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరితో లడ్డూ చేస్తున్నానండి. పంచదార వేసి చేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా కొబ్బరి తీసుకోవాలండి. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్. ఈ రకంగా ముక్కలు కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని చూపిస్తా. దీనికి వెనకాల నల్లగా ఉండిద్ది కదండి, దాన్ని తీసేసుకోవాలి. మొత్తం నల్లగా ఉన్న పార్ట్ తీసేసుకుంటే మొత్తం తెల్లగా బాగుంటుంది లడ్డూలు చూడడానికి. మొత్తం తీసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు. ఇవిగండి మొత్తం తీసుకున్నాము. ఈ రకంగా మొత్తం అన్నిటికీ వెనకాల ఉన్న నల్ల పార్ట్ తీసేసాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు. ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని చూపిస్తా మీకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకొని వద్దాం ఇప్పుడు. అయితే తర్వాత పార్ట్ మిస్ అయిందండి, క్లిప్స్ నేను చెప్తాను. కొబ్బరి తురుము 3 కప్పులు తీసుకోవాలండి. అది సన్న మంట మీద ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి దానిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ పాలు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కొబ్బరి తురుములో వేసుకొని ఈ పాలు కొబ్బరి తురుములో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. బాగా కలిసిపోయింది కదా, పంచదార వేసుకుందాం. అయితే 3 కప్పులు కొబ్బరి తురుము కదా, 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. అప్పుడైతే తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే ఒక చిటికెడు యాలక్కాయల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. పంచదార అంతా కరిగిపోయి మొత్తం దగ్గరికి రావాలి. ఈ రకంగా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ఉండలు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, అన్ని ఉండలు చేసి మీకు చూపిస్తున్నా చూడండి. అంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇట్లాగే చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.